టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. మరి వీరిలో ఎవరు ఈ సంవత్సరం స్టార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన హీరో అని చూస్తే టాలీవుడ్ లో కేవలం కలెక్షన్ల ఆధారంగా టాప్ రేంజ్ మూవీస్ అని కేటగిరీ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరంలో టాప్ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో గుంటూరు కారం, కల్కి 2898 ఏడి, దేవర 1, పుష్ప 2 వంటి పెద్ద హీరోల సినిమాలతో థియేటర్లో ప్రేక్షకులు సందడి చేశారు. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా వీరిలో స్టార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన హీరో ఎవరో చూద్దాం. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ డిబేట్ టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను సాధించారు. 10 రోజుల్లోనే 230 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఒరిజినల్ గా ఫైనల్ రన్ లో 172 కోట్లు గ్రాస్ మాత్రమే సాధించినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమాకి ఓటీటీలో అనూహ్య స్పందన వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్ లో గుంటూరు కారం నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ కల్కి 2898 ఏడి. ఇందులో అగ్రనటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే కీలక పాత్రలో నటించారు. జూన్ ఆఖర్లో వచ్చిన ఈ చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజువల్ వండర్ గా నిలిచింది ఈ సినిమా. కల్కి 2898 ఏడి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర 1 సినిమా సెప్టెంబర్ ఆఖర్లో రిలీజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా సరే ఎన్టీఆర్ స్టార్డమ్ తో 500 కోట్ల క్లబ్ లో చేరింది దేవర 1. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ విడుదలైంది. సుకుమార్ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 3 రోజులు తిరగకుండానే 500 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. 3 సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, రిచ్నెస్, భారీ బడ్జెట్ కామన్ పాయింట్లు. అయితే వీటికి అతీతం గుంటూరు కారం. ఇలా 2024లో నలుగురు పెద్ద హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగారు. వారిలో ప్రభాస్, అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు. కాకపోతే కల్కి 2898 ఏడి సక్సెస్ లో డార్లింగ్ తో పాటుగా అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకొనే లాంటి స్టార్లకు కూడా బాగా ఉంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సోలోగా బన్నీకే దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే RRR అండ్ కల్కి రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ లో 3 రోజుల్లోనే 205 కోట్లు సాధించి బాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. పుష్ప 2 కేవలం హిందీలో 1000 కోట్లు రాబడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి స్టార్ ఆఫ్ ది ఇయర్ అల్లు అర్జున్ అనే చెప్పాలి.